వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ నిత్యావసరంగా ఉండేటువంటి చక్కెర, బెల్లం ధరలు మార్కెట్‌లో అకస్మాత్తుగా పెరిగిపోయాయి. బియ్యం తర్వాత వివిధ రకాల అవసరాల కోసం అన్ని కుటుంబాలు కూడా చక్కెరని, బెల్లాన్ని వాడుతుంటాయి. ప్రధానంగా చెరకు నుండి తయారయ్యేటువంటి చక్కెర, బెల్లాన్ని మన దేశంలో వినియోగిస్తాం. అంటే 2, 3 రకాల కారణాలు చక్కెర ధరలు పెరగడానికి కారణమైనప్పటికీ ప్రధానంగా చక్కెర ధరలు, బెల్లం ధరలు పెరగడం వెనుక E20 పెట్రోల్ కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉంది. ముఖ్యంగా 2021లో కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీని మార్చి పెట్రోల్లో ఇథనాల్ కలపాలనేటువంటి E20 విధానం తీసుకొచ్చిన తర్వాత, అంటే ప్రతి లీటర్ పెట్రోల్లో 200 ml ఇథనాల్ని కలపాలనే విధానం తీసుకొచ్చిన తర్వాత ఆ విధానంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పును చేసింది. ముఖ్యంగా గతంలో ఇథనాల్ తయారైనప్పుడు అది చెరకు నుండి తయారయ్యేది. చెరకు నుండి మొలాసిస్ తయారు చేసి దాన్ని ఇథనాల్కి ఉపయోగించుకోవడం అనేటువంటిది ఉండేది. కానీ 2021లో చేసిన విధాన మార్పు ఏమిటంటే, కేవలం చెరకు నుంచి మాత్రమే ఇథనాల్ని తయారు చేసుకుంటే మన అవసరాలు తీరవు, పెట్రోల్లో కలపడానికి సరిపోదు. కాబట్టి బియ్యము, మొక్కజొన్న, అట్లాగే చెరకు రసము, చక్కెర సిరప్, ఈ మూడింటిని కూడా ఇథనాల్కి వినియోగించుకోవచ్చు అనేటువంటి ముఖ్యమైనటువంటి మార్పుని ఆ పాలసీలో తీసుకొచ్చింది. ఫలితంగా 2022 నుంచి అకస్మాత్తుగా చెరకు వినియోగం అనేటువంటిది చక్కెర తయారీకి, బెల్లం తయారీకి కాకుండా ఇథనాల్ పరిశ్రమకి తరలిపోవడం అనేటువంటిది ప్రారంభమైంది. ముఖ్యంగా చెరకు నుంచి ఎథనాల్ని తయారు చేసేటువంటి ప్రక్రియ పెద్ద కాలుష్యకారకమైంది కాదు. గతంలో ఆ ఇథనాల్ని మొలాసిస్ని లేకపోతే లిక్కర్ కంపెనీల్లో ప్రధానంగా ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇథనాల్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే పెట్రోల్లో కలపడానికి ఇథనాల్ని తయారు చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎక్కడైతే చెరకు అత్యధికంగా పండుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా చక్కెర మిల్లులన్నీ కూడా తమ దగ్గరకు వస్తున్నటువంటి చెరకు నుంచి చక్కెరను తయారు చేయడము, లేదా చెరుకు రసాన్ని తయారు చేయడము, లేదా షుగర్ సిరప్ని తయారు చేసి గతంలో లాగా వినియోగదారుల మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా ఇథనాల్ కంపెనీలకి సరఫరా చేయడం అనేటువంటిది ప్రారంభించినాయి. ముఖ్యంగా పెట్రోలియం కంపెనీలు 10 ఏళ్ల పాటు తప్పకుండా ఇథనాల్ కంపెనీల నుంచి ఇథనాల్ కొంటాయి కనుక ఒక గ్యారంటీ మార్కెట్ ఉంటుంది, వేగంగా వాళ్ళకి లాభాలు వస్తాయి. తప్పకుండా ఇథనాల్ కోసం మనం కనుక చెరుకుని, చక్కెరని మళ్లించగలిగితే లాభాలు వస్తాయి అనేటువంటిది ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలన్నీ భావించి తయారైనటువంటి చక్కెరని, చెరుకు రసాన్ని, అట్లాగే షుగర్ సిరప్ని కూడా ఇథనాల్ కంపెనీలకి సరఫరా చేయడం అనేటువంటిది ప్రారంభించారు. దానివల్ల గత 2 ఏళ్లలో ఒకేసారి 40 రూపాయలు ఉన్నటువంటి చక్కెర ఇవాళ 60 రూపాయలకి పెరిగింది. రెండవది ఏంటంటే, చెరకు ఉత్పత్తి కన్సిస్టెంట్గా అదే విధంగా ఉంది. ఉదాహరణకు మీరు 2022-23లో కనుక చూస్తే చెరకు ఉత్పత్తి 49 కోట్ల టన్నులు చెరకు పండేది. దాని నుంచి కనుక చక్కెర ఉత్పత్తి చేస్తే కనీసం 328 లక్షల టన్నులు మనకి చక్కెర ఉత్పత్తి అయ్యేది. ఒకప్పుడు మనం చక్కెరని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసి ఉండేవాళ్ళం. ముఖ్యంగా 63 లక్షల టన్నులు అప్పుడు ఎగుమతి కూడా చేసాం. మన దేశంలో అవసరాలకు మించి చక్కెర ఉత్పత్తి అయింది కనుక. కానీ ఎప్పుడైతే ఇథనాల్ పాలసీ వచ్చిందో 2023-24 సీజన్ నుంచి పూర్తిగా పరిణామాలు మారిపోయినాయి. చెరకు ఉత్పత్తి కూడా పడిపోయింది. రకరకాల కారణాల వల్ల చెరకు విస్తీర్ణం పెరగలేదు. పైగా కొన్ని రాష్ట్రాల్లో కరువు, వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు చెరకు విస్తీర్ణం కూడా పడిపోయింది. ముఖ్యంగా చాలా అత్యధికంగా నీళ్లు అవసరమైనటువంటి పంటగా చేరుకుంటుంది. చెరకు ఉత్పత్తి 45 కోట్ల టన్నులకి పడిపోయింది 49 కోట్ల టన్నుల నుంచి. దాని కారణంగా చక్కెర ఉత్పత్తి 319 లక్షల టన్నులకి పడిపోయింది. దాంతో ఎగుమతులు ఆగిపోయినాయి. పూర్తిగా చక్కెర ఎగుమతులు కూడా ఆగిపోయినాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్లో కొంత అందుబాటులో ఉండడానికి చక్కెర సరిపోయినంత మాత్రమే ఉండేది, ఏమాత్రం నిల్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. 2024-25 సీజన్కి వచ్చేసరికి చెరకు ఉత్పత్తి అంతే ఉంది, కానీ చక్కెర ఉత్పత్తి అనేది పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా చెరకు నుంచి రసాన్ని, అట్లాగే మొలాసిస్ని బయట ఇథనాల్ అవసరాలకి పంపించడం వల్ల చక్కెర ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా 280 లక్షల టన్నులకే చక్కెర ఉత్పత్తి పడిపోయింది. అప్పటి నుంచి ప్రారంభించి వరుసగా చక్కెర ధరలు పెరగడం అనేటువంటిది ప్రారంభమైంది.
ముఖ్యంగా వినియోగదారుల మార్కెట్లోకి వచ్చేసరికి చక్కెర ఫ్యాక్టరీలే పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాయి. ఇవాళ ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలే పూర్తిగా చక్కెర మార్కెట్ మీద నియంత్రణ కలిగి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు చెరుకు రసాన్ని, చక్కెరని, చెరుకు నుంచి వచ్చేటువంటి దీన్ని ఎథనాల్ కంపెనీలకు ఇవ్వడం వల్ల వినియోగదారుల మార్కెట్లో చక్కెర సరఫరా తగ్గిపోయింది. దాంతో చక్కెర ఫ్యాక్టరీల యజమానులు కూడా రిటైల్ మార్కెట్లో కూడా, హోల్సేల్ మార్కెట్లో కూడా చక్కెర ధరలను నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వ రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు ఉండేవి, కోఆపరేటివ్ రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు ఉండేవి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా 80% ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో మూతపడిపోయినాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగము, సహకార రంగ చక్కెర ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి. ఉన్న కొద్దిపాటి చెరుకు ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ తాము తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తిని పూర్తిగా ఇథనాల్ ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ వినియోగదారుల మార్కెట్కి సరఫరా చేయడం లేదు. ఫలితంగా చక్కెర రేట్లు బాగా పెరిగిపోయినాయి. అట్లాగే చెరకు నుంచి తయారయ్యే మరో ఉత్పత్తి కూడా బెల్లం. ఆ బెల్లం కూడా ఒకప్పుడు 28 నుంచి 30 రూపాయలు మార్కెట్లో దొరికేది. ఆ తర్వాత అది అకస్మాత్తుగా 40 నుంచి 60 రూపాయలు, ఇప్పుడు 80 రూపాయలు కూడా బెల్లం అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం కూడా అదే కారణం, చెరకు నుంచి తయారయ్యే రసాన్ని బెల్లం పరిశ్రమకి అందుబాటులోకి రావటం లేదు. పూర్తిగా చెరకు ఇథనాల్ ఫ్యాక్టరీలకి చక్కెరని, చెరుకు రసాన్ని తయారు చేయడానికే వినియోగిస్తున్నారు కనుక బెల్లం మార్కెట్లోకి కూడా చెరుకు అందుబాటులో లేక బెల్లం ధరలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా ఇథనాల్ ఉత్పత్తి అనేటువంటిది గ్రామాలని, వ్యవసాయాన్ని కాలుష్యం చేస్తుందనేది మాట్లాడుకున్నాం. అట్లాగే వినియోగదారులకి ఆ ఇథనాల్ వల్ల జరుగుతున్నటువంటి నష్టాలను కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆహార ఉత్పత్తుల మీద కూడా దాని ప్రభావం ఎట్లా ఉందనేటువంటిది ఈ చక్కెర ధరలు పెరగడంతో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చక్కెర, బెల్లం ధరలు గణనీయంగా పెరిగిపోవడంలో ఇథనాల్ ఉత్పత్తి, ఇథనాల్ని పెట్రోల్లో కలపాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ విచక్షణారహిత నిర్ణయమే ప్రధాన కారణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి.